హాయ్ అండి. నిన్న మనం వీడియోలో మాట్లాడుకున్న విషయంలో కామెడీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడుకున్నాం. జనరల్‌గా నేను దానిలో చెప్పింది ఏంటంటే, చదువు సంధ్య లేని వాళ్ళు సినిమాల్లోకి పోతారు. చాలామంది చదువు లేని వాళ్ళు కూడాను సంస్కారం నేర్చుకున్నారు ఎంతోమంది. అంటే నేను ఏఎన్ఆర్ గురించి మాట్లాడలేదు కానీ, నేను మనసులో ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గురించి మనసులో పెట్టుకొని ఎందుకంటే ఆయన ఎంతో సంస్కారవంతుడు, చదువుకోకపోయినా. అట్లాంటి వాళ్ళని చూసి నేను అట్లాంటి వాళ్ళని మనసులో పెట్టుకుని చెప్పానన్నమాట. చదువు లేదు, పాడు లేదు, చదువు ఉండదు, సంస్కారం ఉండదు, 4 డబ్బులు 4 రాళ్ళు చేరిన తర్వాత విర్రవీగిపోతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడ క్రికెట్ ప్లేయరు, ఎక్కడ ఇతను డేవిడ్, ఎవరు అతని పేరు మర్చిపోయాను, అయితే డేవిడ్ వార్నర్, అతన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు దొంగ ముండా కొడుకు అని తిట్టడం, అది చాలా సివిలైజ్డ్గా లేదు. చదువు సంధ్య లేని వాళ్ళే మాట్లాడతారంటే చాలామంది ఏమన్నారంటే, నాకు అతను ఏం చదువుకున్నాడో నాకు ఎందుకంటే అతను చాలా చిన్నప్పుడు ఒక 45 సంవత్సరాల క్రితమే అతను నేను చూసి, ఆ టైంలో నేను చెప్పాను కదా, రమాప్రభు గారి ఇంట్లో ఉంటూ ఉండేవాడు. అతను చాలా ఎక్కువ కనిపిస్తూ ఉండేవాడు. అతను అక్కడ ఉండేవాడా లేదా అనేది, ఎప్పుడు వెళ్ళినా అక్కడే కనిపిస్తూ ఉండేవాడు అతను. కుర్రాడు అయితే అతను ఆ టైంలో మరి ఇంజనీరింగ్ చేసినట్టయితే అక్కడ ఉండే అవకాశం లేదు. ఒకవేళ నిజంగా ఇంజనీరింగ్ అప్పటికే చేసి ఉన్నట్లయితే, అంటే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కాస్త ఒక ఉన్నతమైన కుటుంబం, అంటే ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చింది అని అనుకోవాలి. అట్లాంటప్పుడు మరి రమాప్రభ గారింట్లో అక్కడక్కడ వాటి కోసం ఎట్లా, ఆయన చిన్న వేషాల కోసమా లేకపోతే దానికోసమా, ఏదో ఫిలిం ఇన్స్టిట్యూట్లో కూడాను ఏదో చదువుకున్నట్టుగాను నాకు గుర్తు. యాక్చువల్గా చెప్పాలంటే ఇతను నిజం అనే సినిమా, నాకు గుర్తుండి నిజం అనే సినిమా, అది దేవదాస్ కనకాల యాక్ట్ చేశాడు. మా పాప వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. దానికి తడాలో షూటింగ్ చేశారు, మొత్తం ఫారెస్టు. తమిళనాడు పక్కన ఉన్న తమిళనాడులోనే ఉంది ఆ ఫారెస్టు, తడా అంటారు దాన్ని. అయితే నాకంతా చూచాయిగా గుర్తుంటే తడానా కాదా అని కూడాను, తడే దాని పేరు, 2 అక్షరాల పేరు. అయితే ఆ టైంలో హేమా చౌదరి హీరోయిన్ అనుకుంటాను. మొత్తానికి ఇతనితో నాకు బాగా పరిచయం ఉంది. ఇంకోటి ఏంటంటే, అతన్ని ఎన్నిసార్లు చూసినా అతను నాకు చదువుకున్నట్టుగా కనిపించలేదు. ఫైన్, ఓకే, అతను ఇంజనీరింగ్ చేశాడు అని అనుకుందాము. ఏంటండి అట్లా అంటారు, ఇంజనీరింగ్ చేసిన వాడిని పట్టుకుని మీరు అట్లా అంటున్నారేంటి, ఇట్లా అతను అన్నదాన్ని బట్టి నేను అంటున్నా, అతను ఇంజనీరింగ్ చేశాడా, డాక్టరేట్ చేశాడా, డాక్టర్ చదివాడా, లేకపోతే ఇంకోటి సైంటిస్ట్ అయ్యాడా అనేది నేను చెప్పటల్లా. సినిమాలో మిడిమిడి జ్ఞానంతో వచ్చి, మిడిమిడిగా ఉన్న ఒక చదువు సంస్కారం లేకుండా వచ్చి 4 డబ్బులు జరగానే ఏది పడితే అది మాట్లాడతారు అన్నది, దాని మీద ఫోకస్ చేసి మాట్లాడా. అంతేగాని ఇంకొకటి ఏంటంటే, అతను నిజంగా కనుక ఇంజనీరింగ్ చదివి ఉన్నట్టయితే అతను ఎందుకంటే నాకు ఇట్లాంటి వాళ్ళ మీద నాకు పెద్దగా నమ్మకం. ఎందుకంటే పెద్ద పొలిటీషియన్సే నేను అది చదువుకున్నాను, ఇది చదువుకున్నాను అని చెప్పేసిన తర్వాత వాళ్ళ చదువు సర్టిఫికెట్ల గురించి కూడా ఏమీ సరిగా నిరూపించలేకపోయారు. చాలామంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలామంది. అది నేను ఫలానా వాళ్ళు అని నేను చెప్పదలుచుకోవాలి. అయితే నిజంగా ఈయన గనక ఆ ఇంజనీరింగ్ చదివితే కాస్త కూస్తో కొంచెం సంస్కారం ఉండాలి కదా. ఇంజనీరింగ్ చక్కగా కొంచెం చాలా ఒక మంచి సబ్జెక్ట్, ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి దానిలో. అయితే ఆ సబ్జెక్టులన్నీ పాస్ అవ్వాలి. అయితేనండి, ఒకవేళ అట్లా చదువుకుని కనుకుంటే కాస్త కూస్తో సంస్కారం ఉండాలి కదా. మరి ఎందుకు లేదు? అట్లా తోటి మనిషిని పట్టుకుని పోని అతను క్రికెట్ ప్లేయర్ అనుకుందాం, డేవిడ్ వార్నరు. అయితే అతను యాక్టింగ్లోకి వచ్చాడు. పోన్లే, ఏదో గొప్పవాడు, మంచి సెలబ్రిటీ, ఇంటర్నేషనల్ సెలబ్రిటీ, ఇట్లా మనం మాట్లాడకూడదు. మేము ఇంతకుముందే అంటే అతను అన్నాడు, స్టేజీ మీదకి రావటానికి ముందే మేము చాలా ఆడుకుని చాలా ఆటలు వేసుకుని, చాలా అంటే అంత వెకిలిగా చెప్పాల్సిన అవసరం ఏంది? ఆటలు పాటలు వాళ్ళు ఎందుకు పాడుతారు, ఏం చేస్తారు? పోనీ అట్లా పాడుకున్నవాడు, ఆటలు అంత ఆనందంగా గడిపినవాడు, ఆ మనిషి మీద అట్లాంటి మాటలు మాట్లాడటం తప్పు కదా.
ఎవడో పాపం ఏదో వేరే విదేశాల నుంచి వచ్చిన మనిషి గెస్ట్‌గా వచ్చి ఏదో మురిసిపోతున్నాడు పాపం. ఏదో యాక్టింగ్ చేసేసానని చెప్పి. ఏదో చిరకాల వాంఛ నెరవేరింది కదా అని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమేనా? సరే ఇంజినీరింగ్ చేశాడే అనుకుందాము. ఆ ఇంజినీరింగ్ వల్ల ఎవరికి లాభం అయింది? అతనికి, ఆ నటుడికి లాభం జరగలేదు. అంటే ఆ ఇంజినీరింగ్ వల్ల ఎక్కడన్నా ఏ స్టేట్సో ఎటో పోయి చక్కగా ఉద్యోగం చేయాల్సింది. అది చేయలేదు. యాక్టింగ్‌లోకి వచ్చాడు. ఉద్యోగం లేదు. సంస్కారం కూడా నేర్చుకోలేదు. అసలు ఏదీ లేదు. మరి దానివల్ల ఇంజినీరింగ్ వల్ల ఏంటి లాభం అని అడుగుతున్నా నేను. కాబట్టి ఏంటంటే ఏదో అతన్ని ఏదో వెనకేసుకురావాలని నేను అతన్ని అసహించుకోవటంలా. పర్సనల్గా వ్యక్తిగతంగా నాకు అతని మీద ఎలాంటి కోపతాపాలు లేవు. మాకు గొడవలేమి లేవు యాక్చువల్గా చెప్పాలంటే. రమాప్రభ గారి ఇంట్లో ఉన్నప్పుడు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు కూడాను అతన్ని చూస్తున్నప్పుడు అతనితో నాకు పెద్దగా పరిచయం, చూస్తూ ఉండేదాన్ని కానీ నాకు పరిచయం లేదు. తర్వాత షూటింగ్ టైంలో కూడాను తడా ఫారెస్ట్లో ఉన్నప్పుడు మాకు కూడాను నిజం అనే షూటింగ్ అనే సినిమాలో అతనే అనుకుంటాను హీరో అని అనుకుంటున్నాను నేను. నాకు బాగా గుర్తులేదు కానీ అతనితో ఏదో ఒక షూటింగ్లో మాత్రము కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. మరి ఇది నిజం అనే అనుకుంటున్నాను. దేవదాసు కనకాల డైరెక్ట్ చేసిన సినిమాని. సరే ఏది ఏమైనప్పటికీ కూడాను ఏంటంటే అంటాను అతను ఏం చదివాడు, అతను ఏంటి, అతని సంస్కారం గురించి మాట్లాడు. మరి నిజంగా ఇంజనీరింగ్ స్టూడెంట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే తప్పకుండా మరి చక్కగా మంచిగా ఒక సంస్కారవంతుడిలాగా మాట్లాడాలి కదా. అందులో ఇంకొక ఫారినర్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు కదా. అది నేను మాట్లాడుతుంది. కానీ పెద్ద మీ అందరు గింజుకోవాల్సిన అవసరం ఏం లేదు. కుదిరితే కాస్త గడ్డి పెట్టండి ఇట్లాంటి వాళ్ళకి, అంతేగాని పైగా ఇట్లాంటి గింజుకున్న వాళ్ళేనే అక్కడ హిలారియస్ కామెడీ చేసి నవ్వేస్తున్నారు. అతను ఆ మాటలు మాట్లాడుతూ కుంటివాళ్ళలాగా నటిస్తూ అతని దొంగముండా కొడుక అంటుంటే ఒక పక్కన నవ్వేస్తున్నారు సిగ్గు ఎగ్గులు లేకుండా. మరి మనం సమాజం ఎట్లా బతుకుతున్నాం అసలు? మనం ఏదో ఇండియా కర్మభూమి బొందభూమి అంటూ ఉంటారు. ఇదేనా కర్మభూమిలో చేయాల్సిన పనులు? సో కాబట్టి గింజుకోవాల్సిన అవసరం ఏం లేదు. కుదిరితే కాస్త గడ్డి పెట్టండి ఇట్లాంటి వాళ్ళకి. ఇతనొక్కడికే అనే కాదు, ఇట్లాగ తోటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టే వాళ్ళకి గడ్డి పెట్టండి, అంతేగాని నా మీద ఏడిస్తే ఏమీ లాభం లేదు. సో అదే సంగతి. అందుకని రాజేంద్ర ప్రసాద్ కనుక ఒకవేళ నిజంగా ఇంజనీరింగ్ అతను ఏం చదివాడో నేను చెప్పలేదు. అసలు అతను ఏం చదువుకున్నాడో నాకు తెలీదు. చదువుకోలేదనే అనుకున్నా నేను. ఇంకోటి ఏంటంటే ఓకే చదువుకున్నాడా లేదా అని కూడా నేను ఇదమిద్దంగా ఇది చదివాడు అది చదవలేదని నేను చెప్పలేదు. నిజంగా అతను కనుక చదివి ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ చేసిన ఒక స్టూడెంట్ లాగా ప్రవర్తించాలి. చేసిన ఒక చదువుకున్న ఒక వ్యక్తిలాగా చక్కగా ఒక సంస్కారవంతంగా ప్రవర్తించాలి. అది అసలు విషయం. అది దానికి వచ్చి, అంతేగాని అతను ఏదో సినిమాలో చాలా సంపాదించేసుకున్నాడు, చాలా నాకు చాలా పోటీగా ఉన్నాడు, నేను ఓడిపోతున్నాను అనేది, మా ఇద్దరికి ఏ తగాదా లేదు, పొలం గట్ల తగాదా లేదు, లేకపోతే నటనల పరంగాను ఎలాంటి పోటీ లేదు, నాకు అతనికి అసలు ఏ సంబంధం లేదు, అసలు అతన్ని అడిగితే నేను ఎవరో కూడా తెలియదు అంటాడు. అర్థమైంది. అందుకని అనవసరమైనవి రెచ్చిపోయి మీరు ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో పెద్ద ఏదో ఈ మనుషుల్ని ఏదో పెద్ద మనకే అన్నీ బాగా తెలిసిపోయినాయి, మనమే అన్నీ బాగా విచిత్రమైన ఒక నాలెడ్జి కలవాళ్ళం అని అనుకుంటే మనదే పొరపాటు. అందుకని పెద్ద ఏడవక్కర్లా, పెడబొబ్బలేం పెట్టక్కర్లా. అతన్ని నేనేం తిట్టలేదు నేను, సరేనా? సో అది మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం మాత్రం అయితే. ఇంజనీరింగ్ చేసినా ఏం చేసినా సంస్కారం కావాలి అంటా నేను. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.